బ్రహ్మానందం గారి వల్ల హిట్ అయిన మూవీస్ ఏవో తెలుసా? అంటే ఆ మూవీస్ మొత్తం పూర్తిగా బ్రహ్మానందం గారి వల్ల హిట్ అయ్యాయని చెప్పట్లేదు. బట్ బ్రహ్మానందం గారు లేకుంటే మనకు చూడాలనే ఇంట్రెస్ట్ రాదు. మరి ఆ మూవీస్ ఏవంటే నెంబర్ 1 రేసు గుర్రం. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం గారు కిల్బిల్ పాండే అనే రోల్ తో ఐకానిక్ ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ నే డామినేట్ చేసేశారు. అండ్ నెంబర్ 2 వెంకీ. అసలు వెంకీ మూవీ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ ట్రైన్ సీక్వెన్స్. అండ్ ఆ ట్రైన్ సీక్వెన్స్ కి ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారంటే మెయిన్ రీజన్ బ్రహ్మానందం గారు చేసిన గజాల క్యారెక్టర్ వల్ల. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ట్రైన్ సీక్వెన్సే మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. నెంబర్ 3 లౌక్యం. ఈ మూవీలో బ్రహ్మానందం గారు చేసిన సిప్పి క్యారెక్టర్ బాబ్జీ క్యారెక్టర్ కి ఇచ్చే ఫన్నీ సీరియస్ వార్నింగ్స్ అండ్ సిప్పి అండ్ బాబ్జీ మధ్యలో వచ్చే ఆ కన్వర్జేషన్స్ అయితే ఎపిక్ అసలు. అండ్ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే బాబ్జీ సిప్పి ఎవరో తెలుసుకోవాలని సిప్పి కోసం వెతుకుతూ సిప్పి కార్లోనే తిరుగుతాడు. అండ్ ఈ విషయం ఇంటర్వెల్ వచ్చే వరకు సిప్పికి అండ్ బాబ్జీకి కూడా తెలియదు. నెంబర్ 4 బాద్షా మూవీలో ఎన్టీఆర్ గారు బ్రహ్మానందం గారు చేసిన పద్మనాభ సింహ అనే క్యారెక్టర్ ని హిప్నోటైజ్ చేసినట్టు అండ్ బ్రహ్మానందం గారిని ఒక కొత్త డ్రీమ్ వరల్డ్ లోకి తీసుకెళ్లినట్టు నమ్మిస్తారు. అయితే పద్మనాభ సింహ నిజంగానే డ్రీమ్ వరల్డ్ లో ఉన్నాడనుకున్న తర్వాత వచ్చే కామెడీ సీన్స్ అయితే ఓవర్ ది టాప్ అసలు. అండ్ మూవీలో ఈ డ్రీమ్ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ నెంబర్ 5 అదుర్స్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అదుర్స్ మూవీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కామెడీ ఫిల్మ్. అలాంటి ఈ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ పీక్స్ లో ఉంటది. ఎందుకంటే బ్రహ్మానందం గారు చేసిన బట్టు అనే రోల్ ఉన్న డైలాగ్స్ వల్ల అండ్ తన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అండ్ తన ఫన్నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్ల మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ మూవీస్ లో బ్రహ్మానందం గారి కామెడీ ఎవర్ గ్రీన్ ఉంటుంది. అండ్ ఇంకా ఏమన్నా మూవీస్ మిస్ అయితే కామెంట్ లో చెప్పండి.